పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకు ఆయుష్ పెరిగి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. నిత్యం ఉరుకులు పరుకుల జీవితంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సహజ సిద్ధమైన హోమియోపతి వైద్య విధానంలో తరచుగా అందరినీ ఇబ్బంది పెట్టే మైగ్రేన్, తలనొప్పి వంటి వ్యాధికి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలున్నాయి, అసలు ఈ నొప్పి రావడానికి గల మూలమైన కారణం ఏంటి, దాన్ని మనం ఏ విధంగా తొలగించుకోవచ్చు, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు ఎండి డాక్టర్ ఏ ప్రియాంక గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కాల్చవలసిన నెంబర్ 4066002333 నాటి మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఓకే, డాక్టర్ ఏ ప్రియాంక గారు, అసలు ఈ తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటారు? ముఖ్యమైన కారణాలు ఏంటి? ఇప్పుడు హెడేక్ అనేది ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక రీజన్తో వస్తూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనిషికి అనేది ఏదో ఒక టైంలో మనకి హెడేక్ అనేది చూస్తున్నాం. సో ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. ఫస్ట్ అది ఎక్కడ వస్తుంది, తలలో వరకే వస్తే కొందరికి కంటి దగ్గర గుంజుతుంది, మెడలు గుంజుతాయి, కొందరికి నుదుటి దగ్గర గుంజడము, కణితలు అంటారు కదా, టెంపుల్స్ రీజియన్ అక్కడ గుంజడము, ఇందులో ఇవి సిమ్టమ్స్ అన్నవి మనం చూస్తాము. ఇందులో మళ్ళీ మొదటిగా ప్రైమరీ హెడేక్ ఉంటుంది, సెకండరీ హెడేక్ ఉంటుంది. ప్రైమరీ హెడేక్ అంటే ఓన్లీ తల వరకే ఉంటుంది, అది అంటే తల చుట్టూ భాగంలోనే కళ్ళు గుంజడం, ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ ఏమున్నాయో మెడలు గుంజడము ఇవన్నీ వస్తాయి. సెకండరీ హెడేక్ అంటే మన బాడీలో వేరే ఆర్గాన్ డ్యామేజ్ అయితే అప్పుడు మనకి హెడేక్గా బయటికి వస్తుంది. అంటే కొందరికి ఇప్పుడు లివర్ సమస్య ఉందనుకోండి, వాళ్ళకి హెడేక్గా బయటికి వస్తుంది. కొందరికి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, ఫిల్టరేషన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి హెడేక్ వస్తుంది. సో ఇవన్నీ మనకి సెకండరీ హెడేక్స్ కింద వస్తాయి. సో ఇప్పుడు తలనొప్పి అనేది చాలా కాజెస్ ఉంటాయి. మెయిన్గా ఇవి చూస్తే ఇవి 2 రీజన్స్ ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది కూడా తలనొప్పి రావడానికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ అంటారు, నిజమేనంటారా? అవును, ఇప్పుడు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి వామిటింగ్స్ రావడము, నాజియా రావడము, ఈ సిమ్టమ్స్ తో కొందరికి హెడేక్ వస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా హెడేక్ వస్తుంది. వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ సిమ్టమ్ గా మనం తలనొప్పి చూస్తారు. ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ ఉన్న, సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఉన్న, కొందరికి గ్యాస్ట్రైటిస్ ఉన్న, పెప్టిక్ అల్సర్స్, ఇలాంటి వాళ్ళకి ఒక సిమ్టమ్ అది రోజు వస్తుంది వాళ్ళకి, ఇంకా తలనొప్పి అన్నది. ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హెడేక్ అన్నది చూస్తాం. ఓకే, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు కూడా విపరీతమైన హెడేక్ వస్తుంది, అసలు ఏం చేసినా తగ్గదు అసలు. అవును, అటువంటి సందర్భాలలో ఇమ్మీడియట్ రిలీఫ్ ఎలా పొందొచ్చు అంటారు? ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్ అని మీరే చెప్తున్నారు. సో మనం మనం స్ట్రెస్ అన్నది తగ్గించుకోవాలి. సో వాటికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవడం. కొందరికి టైంకి తినకపోయినా హెడేక్ వస్తుంది, వాటర్ తీసుకోకపోయినా హెడేక్ వస్తుంది, టైంకి పడుకోపోయినా వస్తుంది. సో వాళ్ళకి అప్పుడు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో కాజ్ ఎక్కడుందో మనం చూసుకొని దాన్ని మనం కాజ్ నుంచి ట్రీట్ చేసుకుంటే ముందు వాటిని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో స్ట్రెస్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా స్లీప్ వస్తుంది, హెడేక్ కూడా రాదు. కొంతమందికి మీరు అన్నట్టుగా మైగ్రేన్ నొప్పి, అవును, దానికి ముఖ్యమైన లక్షణాలు, కారణాలు ఏంటండి? ఫస్ట్ మైగ్రేన్ రావడానికి ఏంటంటే మనకి బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. సో అక్కడ నుంచి సెరిటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అందరికీ రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడైతే అది బ్రెయిన్లో తక్కువ ప్రొడ్యూస్ చేస్తుందో, సెరిటోనిన్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి మెల్లిమెల్లిగా మైగ్రేన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ వన్ సైడ్ హెడేక్ రావడము, కళ్ళ ముందు మసకబారినట్టుగా ఉండడము, బ్లాక్ అవుట్ అంటారు, ఏమీ కనిపించదు వాళ్ళకి, మసకగా రావడము, కొందరికి లైట్ ఫోకస్ పడదు, అతిగా లైట్ మీద వాళ్ళకి పడినా కూడా ఈ మైగ్రేన్ అన్నది వస్తుంది. కొందరికి ఏమవుతుందంటే ఆ మైగ్రేన్ వల్ల కళ్ళన్నీ గుంజడము, పెదాలన్నీ, ఆ పెదం నుంచి చెంప, చెవులు ఇవన్నీ గుంజడము, మెడలు గుంజడం, తిమ్మిర్లు రావడం, వీక్నెస్ రావడం, ఇవన్నీ ఇంకా వాళ్ళకి మైగ్రేన్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. యూజువల్గా మనము కొన్ని ఏజ్ ఫ్యాక్టర్స్లో చూసుకున్నట్టయితే 15 to 45 years వాళ్ళకి ఇది ఫ్రీక్వెంట్గా వస్తుంది. అందులో మళ్ళీ లేడీస్కి, మహిళలకి ఎక్కువగా మైగ్రేన్ అనేది చూస్తున్నాం. ఎందువల్ల అంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వల్ల వీళ్ళకి ఎక్కువగా మైగ్రేన్ అనేది చూస్తుంది.
హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయిపోతే వాళ్ళకి మైగ్రేన్ ఒక వన్ ఆఫ్ ది సిమ్టమ్ కూడా వాళ్ళకి వస్తుంది. యూజువల్గా 45 years లేడీస్కి మెనోపాజల్ వాళ్ళకి మెన్సెస్ ఆగిపోతాయి. అప్పుడు వాళ్ళకి హార్మోనస్ చేంజెస్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్లో ఉండడం, సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. అప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి. స్ట్రెస్ ఫీల్ అయినా, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇంకా ఎక్కువగా యాంగ్జైటీ, భయపడుతూ ఉండడము. కొందరికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్లో మనం చెప్పుకుంటే పీసీఓడీస్లో, థైరాయిడ్ కండిషన్స్లో వాళ్ళకి హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి అవ్వవు కదా. సో వాళ్ళకి వన్ ఆఫ్ ది సిమ్టమ్గా కూడా మనకి మైగ్రేన్, హెడేక్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి వాళ్ళకి. ఓకే, మనం గమనిస్తే కూడా క్లైమేటిక్ కండిషన్స్ చేంజ్ అయినప్పుడు కూడా హెడేక్ అనేది వస్తుంది. అందులో మైగ్రేన్ కొంచెం ఎండ తాకితే చాలా అసలు సివియర్ హెడేక్ వచ్చేస్తుంది, అసలు భరించడానికి నొప్పి వస్తుంది. అవును. సో అది ఎలా అంటారు క్లైమేటిక్ కండిషన్స్? వాళ్ళది ఏమవుతుంది అంటే దీంట్లో మనం క్లైమాటిక్ చేంజెస్ హెడేక్ అనే వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి సైనస్ హెడేక్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి కోల్డ్, కాఫ్, ఫ్లూ సింటమ్స్ వీటితో పాటు వన్ ఆఫ్ ది సిమ్టమ్ హెడేక్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఎప్పుడు కోల్డ్, రన్నింగ్ నోజ్ ఇవి వచ్చాయనుకో, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి హెడేక్ అనేది వచ్చేస్తుంది. అందులో ఒక సిమ్టమ్ అది ఇంకా అది అలా. సో దాని నుంచి ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని అంటారు? సో మనం ఫస్ట్గా ప్రివెంటివ్ చూసుకుంటే ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఎండకి వెళ్తే ఎక్కువ అవడం వెదర్ చేంజెస్ వల్ల వస్తుంది అంటే. సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఎక్స్పోజ్ కాకుండా వాటర్ కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు ఎండకి వెళ్తే బాడీ డీహైడ్రేట్ అవుతుంది, అవ్వడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అప్పుడు కూడా ట్రిగ్గర్ అయిపోతుంది హెడేక్ అన్నది, మైగ్రేన్ అన్నది. సో వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా వాటర్ కన్జ్యూమ్షన్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ మెయింటైన్ చూసుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి, స్లీప్ అన్నది కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ రాకుండా ఉంటుంది అలా. ఓకే, ఇంకొంతమందికి ఏంటంటే హెడేక్ అనగానే వామిటింగ్ సెన్సేషన్, కడుపులో తిప్పేసి ఆ 2 days వాళ్ళకి మైగ్రేన్ ఉంటుంది. ఆ 2 days కూడా ఏం తినలేరు, తాగలేరు, వామిటింగ్స్, ఒక డిహైడ్రేషన్, ఒక అన్కండిషనల్ సిచ్యువేషన్ ఉంటుంది. మైగ్రేన్ వచ్చిందంటే వాళ్ళు 2 tablets, 3 tablets వేసుకుంటారు కానీ తగ్గదు అది. సో అది అలా అదేంటంటారు, అది వంశపారంపరంగా వచ్చేదా లేకపోతే హార్మోన్సా? ఇవన్నీ కాజెస్ మీరు చెప్పినవి. దాన్ని మామూలుగా మనం చూసుకుంటే క్లాసికల్ హెడేక్ అంటారు మీరు చెప్పింది ఇప్పుడు. సో క్లాసికల్ హెడేక్ ఏంటంటే వాళ్ళకి సర్టెన్ పీరియడ్ ఎపిసోడిక్ హెడేక్ అనమాట. వాళ్ళకి ఆ రోజులో ఆ టైంకి ఖచ్చితంగా హెడేక్ వస్తుంది. వస్తే కనీసం ఒక 2 hours 3 hours కంటిన్యూగా ఉంటుంది. ఉండి వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. అలాగా 2 days ఉంటుంది, కొందరికి 3 days ఉంటుంది. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవ్రీ 2 weeksకి మళ్ళీ హెడేక్ వస్తుంది. సో దీనికి క్లాసికల్ హెడేక్ అంటారు, ఎపిసోడ్స్లో వస్తుంది. సో వాళ్ళకి ఏ టైంలో వస్తుంది, ఏ ఫుడ్ తీసుకుంటే వస్తుంది, వాళ్ళు ఎప్పుడు నోట్ చేసుకోవాలి. కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా వీటికి ఉంటాయి. అవి తీసుకున్నప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. కొందరికి ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల వస్తుంది, చాక్లెట్స్ వల్ల వస్తుంది, ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి. కొంతమంది అంటే మార్నింగ్ లేవగానే టీనో కాఫీనో తాగే అలవాటు ఉంటుంది, అది ఆ రోజు వాళ్ళు తీసుకోకపోతే ఆ డే అంతా బరస్ట్. ఇంకా వాళ్ళకి ఏమంటారు, అది అడిక్ట్ అయిపోయారు. కాఫీ తీసుకుంటేనే, టీ తీసుకుంటేనే ఆ కెఫిన్ అనేది అది స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్ ని. సో అది తీసుకోపోతే ఇంకా వాళ్ళకి ఇంకా హెడేక్ వచ్చేస్తుంది, తల తిరగడము, నాజియా, ఏం చేసినా తగ్గదు ఇంకా. సో వాళ్ళది ఏంటంటే అడిక్ట్ చేసుకోవడం వల్ల అది తాగితేనే తగ్గుతుంది, కానీ అది మంచిది కాదు. కెఫిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది నేను చెప్పాగా న్యూరో ట్రాన్స్మిటర్స్, సెరిటోనిన్ హార్మోన్స్ ఇవన్నీ ఫ్లక్చువేట్ అవుతాయి. సో వీలైనంత వరకు మనం తగ్గించుకుంటేనే మంచిది. సో బేసిక్గా అసలు ఈ హెడేక్ బారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? యూజువల్గా అయితే ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. డిప్రెషన్ ఇలాంటివి ఉంటే వాటికి వెళ్ళకుండా మనము చూసుకోవాలి. బీపీని ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. బీపీ పెరిగినా కూడా మనకి ఏమవుతుందంటే ఒకేసారి బ్రెయిన్లో క్లాట్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇలాంటివి చూస్తాం. సో ఎప్పుడు బీపీని మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా మనం చూసినట్టయితే కొన్ని హెల్త్ కండిషన్స్లో కూడా ఇది హెడేక్ అన్నది చూస్తాం. ఎనేమిక్ కండిషన్స్లో మనకి హెమోగ్లోబిన్ తక్కువైనా కూడా హెడేక్ వస్తుంది. ఇలాంటి మన మెడికల్ డిసీజెస్లో ఇది ఫ్రీక్వెంట్ కాబట్టి వాటిని ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి.
ఇది రాకుండా ఉండడానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే మనము నేను చెప్పినట్టుగా టైంకి ఫుడ్ తీసుకోవడం, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటే వాళ్ళకి హ్యాంగ్ ఓవర్ హెడేక్ అంటారు. సో వాళ్ళని ఆ కన్జంప్షన్ అనేది వాళ్ళు ఆపేసేయాలి, ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇంకా కొందరిలో ఏమవుతుంది అంటే ఇప్పుడు స్విమ్మింగ్, తరచుగా స్విమ్మింగ్ చేయడము, వాళ్ళకి కొందరికి హాట్ వాటర్ బాత్ చేయడము, ఇంకేమంటారు మెడిటేషన్ చేయడం, యోగా ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, దాని రికరెన్స్ అన్నది కూడా తగ్గుతుంది మనకి. ఓకే. సో ఇంకా ఈ మైండ్ ఇప్పుడు మనం గమనిస్తే కూడా మైండ్ పీస్గా ఉంచుకోవటానికి కానివ్వండి, మైగ్రేన్ కానీ హెడేక్, ఇది కొంచెం మనకు సైట్కి కూడా మూల కారణం అవుతుందని అంటూ ఉంటారు. ఇప్పుడు మనం తలనొప్పే కదా కాసేపు ఉంటుంది, ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని తగ్గిపోతుంది అని అనుకుంటాం. అది అలా నెగ్లిజెన్స్ చేస్తే అది ఐ సైట్ పెరిగి అద్దాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అయితే ఇప్పుడు హెడేక్ మనకి ఐ విజన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మనకి హెడేక్ చూస్తాం, అది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అది. సో యూజువల్గా హెడేక్ ఉన్నప్పుడు మనము ఐ సైట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకి ఎంత సైట్ ఉంది, దేనివల్ల వస్తుంది, ఐస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, షుగర్ లెవెల్ ఏమైనా ఎక్కువై, రెటినోపతి, డయాబెటిక్, ఇవన్నీ కండిషన్స్ చూసుకుంటూ ఉండాలి. వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ దెబ్బతినేది కళ్ళ మీదనే. సో అది ఎప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి, దేనివల్ల వస్తుంది హెడేక్, విజన్లో సైట్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యిందా, మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి వాళ్ళ సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. గ్లాసెస్ ఫ్రేమ్స్ అన్నది కానీ లెన్సెస్ కానీ వాటిని చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ ఐస్ వల్ల ఈ విజన్ది కూడా మనకి తగ్గుతుంది. కొందరికి కళ్ళకు ముందు ఫ్లోటర్స్ వస్తాయి, ఇలా ఏదో పాకినట్టుగా కనిపిస్తుంది, అది వన్ ఆఫ్ ద హెడేక్లో సిమ్టమ్, అది వాళ్ళకి తెలియదు అది హెడేక్ వల్లనే వస్తుంది అని. సో ఐ చెకప్స్లో కూడా అది మనకి క్లియర్ చేసుకోవచ్చు. అది మైగ్రేన్, తలనొప్పి, వీటికి కారణాలు ఏమిటి, అలాగే పరిష్కార మార్గాలు ఏమిటి అన్న విషయాల గురించి సవివరంగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోపతి వైద్య నిపుణురాలు ఎండి డాక్టర్ ఏ ప్రియాంక గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు దాల్చవలసిన నెంబర్ 0406600333. మేడం, అసలు ఈ మైగ్రేన్ రావటానికి అంటే ఇతర కాన్సిక్వెన్సెస్ ఏమంటారు? ఈ మైగ్రేన్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ కొందరికి వస్తాయి, ఎందుకంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి అది అలాగే ఉండిపోయి, యాక్చువల్లీ అది ఉండేదే బ్రెయిన్ నుంచి మనకి ప్రాబ్లం. సో కొందరికి అలాగే ఉండడం వల్ల బ్రెయిన్లో ఇప్పుడు బీపీ ఫ్లక్చువేట్ అయిపోయి బ్రెయిన్లో స్ట్రోక్ రావడము, బ్రెయిన్లో ట్యూమర్స్ రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం. అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అయితే మెనింజైటిస్ అన్న బ్రెయిన్వి రావచ్చు, బ్రెయిన్ వాపు అంటారు, ఎన్సెఫలైటిస్ అంటారు, అది రావచ్చు. కొందరికి అలాగే ఉండడం వల్ల డిప్రెషన్, సైకలాజికల్ ఇష్యూస్ ఫేస్ చేయడము, వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవడము, డిప్రెషన్, ఇన్సోమ్నియా అంటారు, నిద్ర రాదు, స్లీప్ డిజార్డర్స్, స్లీప్ యాప్నియా, ఇంకా ఐలో ఇప్పుడు మనం చెప్పినట్టు ఐ డిస్టర్బెన్సెస్, తల తిరగడం, వర్టిగో, ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ వాళ్ళకి అజాగ్రత్త చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అది ఎప్పటికీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకసారి మైగ్రేన్ అటాక్ అయిందంటే అది లైఫ్ లాంగ్ ఉంటుందంటారు, నిజమేనంటారా? అంటే ఇప్పుడు మనము దాన్ని ప్రివెంట్ చేసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అది ఖచ్చితంగా మనం నివారించవచ్చు. వాళ్ళు అజాగ్రత్త చేసి ఇప్పుడు కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాము, వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నా, కొన్ని ఫుడ్లో చేంజెస్, వాళ్ళకి అది పడనప్పుడు తీసుకోపోకుండా ఉంటే మంచిది. కొందరికి చాక్లెట్స్ తీసుకోవడం వల్ల, అది సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా పుల్లటివి తీసుకున్నా వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి, ఏది తింటే వాళ్ళకు వస్తుంది అది చూసుకొని వాళ్ళు నోట్ చేసుకోవాలి. అది మళ్ళీ వాళ్ళకి ఎక్స్పోజ్ కాకుండా ఉండేలాగా చూసుకుంటే కాజ్ ఏంటి అన్నది మనం చూస్తే అది దాన్ని నివారించి దానికి తగ్గట్టు మెడికేషన్స్ వాడితే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. అసలు ఎన్ని రకాల తలనొప్పులు ఉన్నాయండి? చాలా ఉన్నాయి దాంట్లో. అందులో మనం చెప్పుకుంటే ఫీవర్ హెడేక్ ఉంటుంది, టెన్షన్ హెడేక్ చాలా ఇంపార్టెంట్, అది క్లస్టర్ హెడేక్ అని ఉంటుంది, మెనోపాజల్ మెన్స్ట్రల్ హెడేక్ అని ఉంటుంది, సైనస్ హెడేక్ ఉంటుంది, హ్యాంగ్ ఓవర్ హెడేక్ ఉంటుంది, చాలా టైప్స్ ఉన్నాయి అందులో. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు ఫీవర్ హెడేక్ అన్నాం కదా, ఫస్ట్ అందులో మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్లో వాళ్ళకి హెడేక్ వస్తుంది, ఫ్లూ ఇలాంటి సిమ్టమ్స్లో వాళ్ళకి హెడేక్ అన్నది కామన్. సో వీటిని ఫీవర్ హెడేక్ అంటాం. నెక్స్ట్ సైనస్ హెడేక్, సో దగ్గు, జలుబు, రెస్పిరేటరీ, గుండె సంబంధించిన వాటిలో కూడా కొందరికి హెడేక్ వస్తుంది. శ్వాసకోశ అంటారు కదా, రెస్పిరేటరీ డిజీజెస్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి హెడేక్ వస్తుంది. ఇది సైనస్ హెడేక్. రన్నింగ్ నోస్, కోల్డ్, కాఫ్, హెడేక్, ఇదంతా పళ్ళ గుంజడము, చెవ్వంతా లాగడం చలికి, సో ఇది సైనస్ హెడేక్ అంటారు. నెక్స్ట్ టెన్షన్ హెడేక్,
ఇది మనకి మామూలుగా ఇప్పుడు అందరికీ చూస్తే టెన్షన్ హెడేక్. టెన్షన్ స్టార్ట్ అయితే వాళ్ళకి హెడేక్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎంతసేపు ఉంటే వాళ్ళకి ఆ హెడేక్ అలాగే ఉంటుంది. సో ఇది వాళ్ళకి యాంగ్జైటీ వల్ల, ఆందోళన వల్ల, ఎక్కువగా టెన్షన్ అవ్వడం వల్ల, కొందరికి ఏమంటారు క్రౌడ్లో వెళ్ళినప్పుడు జనాల్లోకి వెళ్ళేసరికి వాళ్ళు పాల్పిటేషన్స్ వచ్చేసి భయపడి వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. సో దీన్ని టెన్షన్ హెడేక్ అంటారు. మళ్ళీ నెక్స్ట్ క్లస్టర్ హెడేక్ అంటారు. క్లస్టర్ అంటే ఓన్లీ ఒక సైడే, వాళ్ళకి ఒక 20 minutes 30 minutes అంతే ఉంటుంది, ఒక్క రీజియన్లోనే ఉంటుంది అది, దాన్ని క్లస్టర్ హెడేక్ అంటారు. మళ్ళీ హ్యాంగ్ ఓవర్ హెడేక్ అంటే ఇది ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కాంప్లికేషన్ ఏమొస్తుంది, తల బరువుగా అనిపించడం, ఒళ్ళంతా బరువుగా అనిపించడం, తల తిరిగినట్టుగా అనిపించడం, అన్నీ గుంజడం, నరాలన్నీ లాగడము, వీళ్ళ దాంట్లో చూస్తాం హ్యాంగ్ ఓవర్ హెడేక్ ఉంటుంది. ఇంకా లాస్ట్కి మనం వస్తే ఇది మెన్సెస్ హెడేక్ అంటారు, ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం. సో వీళ్ళకి మెన్సెస్ ఉన్న టైంలో కొందరికి హెడేక్ వస్తుంది, కొందరికి మెన్సెస్ అయిపోయాక వస్తుంది. కొందరు ఆడవాళ్ళలో ఏంటి 45 years మెనోపాజ్ వచ్చాక వాళ్ళకి అదే మనం చెప్పుకున్నట్టు హార్మోనల్ చేంజెస్ వల్ల మెన్సెస్ ఆగిపోయాక కూడా వాళ్ళకి ఇవి ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తాయి. ఇవి టైప్స్ కొన్ని అందులో. ఓకే, ఈ ముఖ్యంగా మహిళల్లో వచ్చే తలనొప్పులకు అంటే చాలా సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఇమీడియట్ రిలీఫ్ కోసమో లేకపోతే దానికి పర్మనెంట్ సొల్యూషన్ కింద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందు వాళ్ళు వర్క్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. లేడీస్ అనగానే ఇప్పుడు మనకి మార్నింగ్ లేచినప్పటి నుండి కంటిన్యూ వర్క్ మీదే ఉంటారు. వాళ్ళు టైంకి సరిగ్గా తీసుకోరు, ఫుడ్ తీసుకోరు. సో కొందరు ఏంటి మార్నింగ్ లేచాక వర్క్ మీద అలాగే ఉండిపోయి మధ్యాహ్నం వరకు ఏమి వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకుండా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా, అందుకే లేడీస్కి ఎక్కువ వస్తుంది 11-12 దాకా కూడా ఏమి తీసుకోరు. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి బ్రెయిన్లో ఆక్సిజన్ అనేది సడన్గా తగ్గిపోతుంది. వాళ్ళకి ఎనర్జీ లేదు కాబట్టి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళకి తొందరగా ట్రిగ్గర్ అయిపోతుంది. ఇంకా బ్లడ్ షుగర్ కూడా లో అయిపోతుంది కదా, ఏమీ ఎనర్జీ లేదు, వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంది. ఇంకా మనం చూసినట్టయితే ఇప్పుడు కొందరు కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేస్తారు ఆడవాళ్ళు, గర్భనిరోధక మాత్రలు వాడతారు. వాళ్ళకు కూడా ఒక కాంప్లికేషన్గా కూడా ఇది హెడేక్ వస్తుంది. వాళ్ళకి యాంటాసిడ్స్ కొందరు ఎక్కువగా తీసుకుంటారు, వీళ్ళకు కూడా మనము మైగ్రేన్ హెడేక్ తరచుగా వస్తుంది. ముందు టెన్షన్స్ అనేవి చాలా తగ్గించాలి. దేనివల్ల వస్తుంది, కొందరు కంటిన్యూగా టీవీ చూడడం, స్క్రీన్ కంటిన్యూస్గా చూడడం, కంప్యూటర్స్ని ఎక్కువ వాటి మీద కదల్చకుండా ఉండడము, వాళ్ళకి వస్తుంది. ఇంకోటి ఏంటి, మనము ఇలాగే పెట్టి చూస్తారు, మెడ దాని మీద ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు కంటిన్యూస్ గా ఈ సాఫ్ట్వేర్ హెడేక్ ప్రాబ్లం అనేది అయిపోయింది. వాళ్ళు కంటిన్యూస్ గా అవర్స్ టుగెదర్ వాళ్ళు దాని మీదే ఫోకస్ చేయడం వల్ల ఇది కూడా దాని మీద వాళ్ళకి ఎఫెక్ట్ పడడము, ఆ నరం ఏమవుతుంది అంటే బల్జ్ అయిపోతుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ రావడం, అక్కడ ఏమంటారు డిస్క్ బల్జ్ అవ్వడము, ఆ నర్వ్స్ అన్ని బ్రెయిన్కే కాబట్టి కనెక్ట్, ఫస్ట్గా వచ్చేది హెడేక్. సో వీళ్ళకి ఎక్కువగా హెడేక్ రావడం, సైట్ కూడా కొంచెం ఫ్లక్చువేట్ అయినా కూడా వీళ్ళకి హెడేక్ ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఓకే, దీనికి సంబంధించి ఫుడ్ కానీ స్లీప్ కానీ ఎలాంటి రెగ్యులేషన్స్ ఉండాలంటారు? ఫుడ్లో మనం చూసుకున్నట్టయితే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. కొందరికి B6 విటమిన్ ఉన్నవి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, B12 ఉన్నవి, మెగ్నీషియం ఎక్కువగా తీసుకోవాలి, పొటాషియం ఫుడ్. ఇవి మనకి తీసుకునే ఆహారంలో మొదటిగా బనానాలో వాల్నట్స్, మనకి బ్రెయిన్ స్ట్రక్చర్ వాల్నట్ స్ట్రక్చర్ ఒకటే డ్రై ఫ్రూట్స్లో. సో నట్స్లో మనం వాల్నట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, నట్స్ ఎక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం. మళ్ళీ వీళ్ళకి ఫ్రూట్స్ వచ్చేసరికి సిట్రస్ ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు, వాళ్ళకి ఆ సిట్రస్ వల్ల అది ఇంకా ట్రిగ్గర్ అవుతుంది. సో వాళ్ళకి అవి కాకుండా వేరే ఫ్రూట్స్, కివీ కానీ ఇంకా ఏమంటారు బెర్రీస్ అంటారు కదా మనకి ఇచ్చిన, అవి తీసుకోవడము, బనానా తీసుకోవడం, పపాయ తీసుకోవడం, ఫ్రూట్స్లో ఇవన్నీ తీసుకోవచ్చు. ఎక్కువగా అయితే బనానా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి మైగ్రేన్ ఈజీగా తొందరగా పొటాషియం ప్రొడ్యూస్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ తొందరగా ట్రిగ్గర్ అయిపోతుంది, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా వీళ్ళకి అది సజెస్ట్ చేస్తాము, కాఫీస్ తక్కువగా చేయమని చెప్పాలి. సో వీళ్ళకి ఇలాంటి ఫుడ్ చేంజెస్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి తొందరగా రిలీఫ్ వస్తుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు. సో ఇంకా స్లీప్ తక్కువైనా ఎక్కువైనా వాళ్ళు వన్ సైడ్ పడుకున్నా కూడా అంటే పడుకునేటప్పుడు పోస్టర్ డిఫరెంట్ అయినా కూడా హెడేక్ వస్తుంది. అంటే ఇప్పుడు ట్రావెలింగ్ లో ఒక టైప్ స్లీప్ వాళ్ళకి, వెహికల్ లో ఒక రకమైన స్లీప్, సో ఇంట్లో ఒకటి వన్ సైడ్, అంటే దీన్ని అవి సడన్ గా జరుగుతూ ఉంటాయి. ఆ హెడేక్
నిద్ర సడన్ గా లేచేటప్పుడు సడన్ గా నిద్ర లేస్తే కొందరికి కూడా నిద్ర లేవగానే కూడా హెడేక్ వస్తుంది. అవును. సో వీళ్ళకి ఏంటి అంటే నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చేస్తాయి. ట్రావెలింగ్ లో ఉంటారు కదా, వీళ్ళకి ట్రావెలింగ్ సిక్నెస్ అంటారు. సో వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ రావడం, వామిటింగ్స్ అయిపోతాయి కొందరికి. అది చేసుకుంటేనే వాళ్ళకి క్లియర్ రిలీఫ్ ఉంటుంది. అప్పుడే ఆ హెడేక్ కూడా వాళ్ళకి తగ్గుతుంది. సో ఇవన్నీ ప్రతిసారి ఇలా వామిటింగ్ చేసుకోవడం తప్పదంటారా? సో అందుకే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కంటిన్యూ చేయడం వల్ల మనం చెప్పుకున్న కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోయినా ఇవన్నీ చెప్పాం కదా, ఇన్సోమ్నియా కండిషన్స్, సైకలాజికల్ డిప్రెషన్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటే వాడిని ఆపగలుగుతాం. లేకపోతే అలాగే కంటిన్యూ చేస్తే అది తర్వాత కాంప్లికేషన్స్కి లీడ్ అవుతుంది. సో వాళ్ళకి ప్రివెంటివ్ కాజ్ ఏంటి, దేని వల్ల వస్తుందో చూసుకోవాలి. దానికి తగ్గట్టు వాళ్ళ ట్రీట్మెంట్ కూడా మనకి హోమియోపతిలో అయితే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. దేని వల్ల వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ రీజియన్లో వస్తుంది. సో వాటి బట్టి మనం తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఓకే. ఈ ట్రీట్మెంట్ విషయంలో హోమియోపతిలో అంటే ఎంత కాలానికి తగ్గే అవకాశం ఉంటుందంటారు? డిపెండ్ ఆన్ కేసు ఉంటుంది. ఇప్పుడు మనము మైగ్రేన్ అనుకోండి, ఇప్పుడు క్లాసికల్ హెడేక్ అని చెప్పాం, వాళ్ళకి ఎవ్రీ 3 days వస్తుంది, ఎవ్రీ వీక్ అదే టైంకి అదే రిపీట్ అవుతూ ఉంటుంది. సైక్లిక్ హెడేక్ అంటారు, పీరియాడిక్ హెడేక్. వాళ్ళకి ఆ టైం రాగానే ఆటోమేటిక్గా హెడేక్ వచ్చేస్తుంది. సో వాళ్ళ సిమ్టమ్స్ తీసుకోవాలి, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. వాళ్ళ ఏజ్, ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ మెనోపాజల్ ఏజ్ ఉన్నారు, ఏ ఏజ్లో ఉన్నారు, దేని వల్ల వస్తుంది, ఎటువైపు వస్తుంది, రైట్ సైడ్ వచ్చే మెడిసిన్స్ వేరే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వచ్చే మెడిసిన్స్ వేరే ఉంటాయి. సో అవి చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అలా. ఓకే. మనం గమనిస్తే కూడా ఒక పేషెంట్ హెడేక్తో, మైగ్రేన్తో బాధపడుతున్నారని మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ వాళ్ళ కేసు తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చెప్పినట్టు ఎటువైపు వస్తుంది అది చూసుకోవాలి. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, చిన్న ఏజ్లో వస్తుందా, టీనేజ్లో వస్తుందా, ఏజ్ వాళ్ళ గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వస్తుందా, లివర్ ఇష్యూస్ వల్ల వస్తుందా, సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వస్తుందా, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుందా, కాజ్ ఏంటి. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకా వీటి ఏంటంటే మన హోమియోపతి ట్రీట్మెంట్ చూసుకుంటే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉండవు. సో మనకి ఇంగ్లీష్లో ఏంటి, వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. సో అది అంతవరకే స్టీరాయిడ్గా యాక్ట్ చేస్తుంది, మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. మన హోమియోపతిలో ఏంటంటే మనకి కాన్స్టిట్యూషనల్గా ఇస్తాం, బాడీకి చేంజ్ ఉంటుంది. వాళ్ళ మైండ్ సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ మానసిక ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, ఆక్యుపేషన్ మీద ఉండే హెడేక్స్ మళ్ళీ వేరే కదా. సో వాటి మీద కాజ్ చూసుకొని ఎన్ని రోజుల నుంచి ఉంది, వాళ్ళకి డైట్ చేంజెస్ చేస్తూ, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్లో చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తే చాలా మంచి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఉంది. ఓకేనండి. తలనొప్పి ఎందుకు వస్తుంది, అలాగే మైగ్రేన్కి కారణాలు ఏమిటి, ఇలాంటి అంశానికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణురాలు ఎండి డాక్టర్ ఏ ప్రియాంక గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0406600333. సో మేడం, మనం గమనిస్తే కూడా టీనేజ్లో, యూత్లో ఎక్కువగా ఇలాంటి హెడేక్స్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు టీనేజర్స్ అంటే వాళ్ళకి ఇంకా కాలేజ్ వెళ్ళడము, ఇవి చదవడము, ర్యాంక్స్ తెచ్చుకోవాలి, ఫోర్స్ ఇదంతా స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఏంటి, చదవాలి చదవాలి చదవాలి, ఇంకా వాళ్ళకి రెస్ట్ అనేది లేదు. కంటిన్యూస్గా వాళ్ళకి బ్రెయిన్ చదవడము, దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతూనే ఉండాలి. సో వాళ్ళకి ఇది ఫ్రీక్వెంట్గా హెడేక్ చూస్తుంటాం, వాళ్ళకి ఐ సైట్లో చేంజెస్ వచ్చినా వస్తుంది. సో వీళ్ళు చదువుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏమంటారు, యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం, ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు, ఆందోళన పడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఈజీగా ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళు అలా రాకుండా వీళ్ళు ముందుగా ఏం చేయాలంటే, స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి. సపోజ్ ఒక 1 hour కంటిన్యూగా చదివారు, 15 minutes అలా బ్రేక్ తీసుకోవాలి. అప్పుడు కొన్ని వాటర్ తీసుకోవాలి, ఆక్సిజన్ లెవెల్ కూడా వాళ్ళకి నార్మల్కి వస్తుంది. కాసేపు ఏదైనా ఫ్రూట్ తీసుకోవాలి, మళ్ళీ తర్వాత చదువుకోవాలి, మళ్ళీ గ్యాప్ తీసుకోవాలి. ఇలా వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళకి ఆ బ్రెయిన్ మీద స్ట్రెస్ అధికంగా వాటి పెట్టకుండా వాళ్ళ తీసుకునే దాంట్లో చేంజెస్ చేసుకోవడం, ఫుడ్లో కూడా చేంజెస్ చేయాలి. ప్యాక్డ్ ఫుడ్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు టీనేజర్స్, బయట ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, సాసెస్ ఇవన్నీ వాళ్ళు వేసుకొని
కాల్చుకొని తింటూ ఉంటున్నారు కదా స్టూడెంట్స్, అవన్నీ వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటే అవి ట్రిగ్గర్ కాకుండా ఉంటుంది. వాళ్ళకి కాస్త రెస్ట్ కూడా ఇవ్వాలి, కళ్ళకి మైండ్కి ఇవన్నీ రెస్ట్ ఇస్తే వాళ్ళ బాడీ కూడా రిలాక్స్గా ఉంటుంది. వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయమని, స్విమ్మింగ్ చేయమని, సైక్లింగ్ చేయమని, వాళ్ళు కంటిన్యూగా అదే పనిగా ఏమంటారు బుక్స్ పట్టుకోకుండా వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇస్తూ వాళ్ళ మెంటల్ రిలాక్సేషన్ చేసినట్టయితే వాళ్ళకి తక్కువగా చేయొచ్చు మనం. దాంతోపాటు కొన్ని మెడికేషన్స్ కూడా వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి తొందరగా ఈజీగా ఏమవుతుంది, కంటిన్యూగా స్ట్రెస్ చేయడం వల్ల ఇది పాల్పిటేషన్స్ రావడం, యాంగ్జైటీ రావడము, భయము ఇవన్నీ అవుతాయి. మళ్ళీ మెల్లిమెల్లిగా అలాగే కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళకు డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోతారు, చదువు. సో పేరెంట్స్ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చూస్తూ వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇస్తూ వాళ్ళకి దాంతోపాటు స్టడీస్ కూడా కంటిన్యూ చేయమని మనం చెప్తూ ఉండాలి. ఓకే. సో స్టూడెంట్స్ విషయంలో వాళ్ళకి తలనొప్పులు వస్తే అంటే దాని నుంచి ఎలా బయటపడాలంటారు? సో మనం ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళకి ఏమంటారు ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకోవడం, ఫ్రెష్ బయట కాసేపు స్పెండ్ చేయడము, న్యాచురల్ ఎయిర్కి కాసేపు ఆక్సిజన్ ఉన్న పార్క్ కానీ అలా కాస్త వెళ్ళాలి వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు రూమ్లో కూర్చొని చదివి వాళ్ళకి కూడా బోర్ అనిపించడము, బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు. సో వాళ్ళకి మంచిగా బ్రెయిన్ యాక్టివేట్ అయ్యేటట్టు కూడా మనము బయట వాళ్ళని తిరగనివ్వాలి. కాస్త మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి, వాళ్ళకి నట్స్ ఇవ్వడం, ఫ్రూట్స్ కానీ ఎక్కువ వాటర్ తీసుకోమని ఇలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ వాళ్ళని మళ్ళీ స్టడీస్ని డిస్టర్బ్ కాకుండా చేసినట్టయితే వాళ్ళకి చాలా వరకు ఉపశమనం ఉంటుంది ఈ హెడేక్స్లో. ఓకే. సో ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళలో వస్తే తొందరగా తగ్గదు కదండి, మరి వాళ్ళకి సంబంధించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో అంటే వాళ్ళకి ఏదో కాంప్లికేషన్ ఉంటేనే వాళ్ళకి ఆ హెడేక్ వస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ డీజనరేటివ్ స్టేట్లో ఉన్నారు అంటే వాళ్ళు కొన్ని మందులు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్ కంటిన్యూస్గా వాడడం వల్ల వాళ్ళకి హెడేక్ వస్తుంది. ఇలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, కడుపు నొప్పి, మంట రావడం, వాళ్ళకి అజీర్ణత, వాళ్ళు మెడిసిన్స్ ఏవేవో వేసుకుంటారు, వాళ్ళకు కూడా కాంప్లికేషన్ హెడేక్గా రావడము. వాళ్ళు కూడా కొన్ని లైఫ్ స్టైల్స్లో చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. చిన్న నడక చేసుకోవడము, యోగా, ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ ఇలాంటి వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ ఓల్డ్ ఏజ్లో కూడా ఎక్కువగా రాకుండా, వాళ్ళు ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ ఏవో టెన్షన్స్ పెట్టుకోవడం, అధికంగా ఆలోచించడం తగ్గించుకోవడం, ఇవన్నీ చేసుకుంటే ఆ ఓల్డ్ ఏజ్లో కూడా మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ క్రానిక్గా వచ్చే ఈ మైగ్రేన్ తలనొప్పి కానివ్వండి, దీంతో మనం ఏదైనా ఈ ప్రెషర్ పాయింట్స్ని యూజ్ చేస్తే తగ్గిపోయే అవకాశం ఉంటుందంటారా? అంటే కొందరికి రిలీఫ్ వస్తుంది, అది మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు, అది ఆక్యుపంచర్ కింద వస్తుంది వాళ్ళకి. అంటే ఆ నర్వ్స్ కానీ అవి వాళ్ళకి అక్కడ ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి బెటర్ రిలీఫ్ వస్తుంది. అప్పటి వరకు ఉంటుంది, నర్వ్ ప్రెస్ చేసినంత వరకు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. మళ్ళీ కొన్ని రోజులేక వాళ్ళకి రిపీట్ మళ్ళీ అదే ప్రెస్. వాళ్ళకి ఏంటి, వాళ్ళ ఆక్యుపెంచర్ మీద ఉంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రిలీఫ్ వస్తుంది, కానీ అది శాశ్వతంగా ఉండదు. మనకి హోమియోలో అయితే శాశ్వతంగా ట్రీట్మెంట్ ఉంటుంది. దేనివల్ల వస్తుంది కాజ్ చూసుకుంటాము, వాళ్ళ ఇమ్యూన్ కూడా స్ట్రాంగ్ అయ్యేటట్టు ఉంటాయి హోమియో మెడిసిన్స్. వాళ్ళకి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీని మనం తగ్గించవచ్చు. వాళ్ళ టెండెన్సీ అన్నది మన హోమియోపతి మెడిసిన్స్ వల్ల తగ్గించవచ్చు. ఎవ్రీ మంత్ 4-5 టైమ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు మన మెడిసిన్స్ ఒక 6 months 7 months వాడడం వల్ల ఆ 4-5 టైమ్స్ వచ్చేది మెల్లిగా దాన్ని 4 టైమ్స్ రావడం, 3 టైమ్స్ రావడం, వాళ్ళ కాజ్ బట్టి చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది మైగ్రేన్ అన్నది. ఓకే. ఇప్పుడు ఈ హోమియోపతి వైద్య విధానంలో ఈ కంప్లీట్గా ఈ తలనొప్పి మైగ్రేన్ పోవటానికి ఎంత టైం పట్టచ్చు? కపుల్ ఆఫ్ మంత్సా, ఇయర్సా? సో అది వాళ్ళకి క్రానిక్గా ఉంది అనుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం సెకండరీ హెడేక్ అని. అంటే ఏంటి, వాళ్ళకి ఎక్కడో ఆర్గన్ డ్యామేజ్ అవుతే హెడేక్ వస్తుంది. సో ఆర్గన్ డ్యామేజ్ ఏముందన్నది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వచ్చి వాళ్ళకి హెడేక్ వచ్చింది అనుకో, మన ట్రీట్మెంట్ కిడ్నీస్కు ఇస్తూ ఉండాలి. ఉట్టి హెడేక్కి పెయిన్ కిల్లర్ ఇస్తే అది ఏమీ యూజ్ ఉండదు. కిడ్నీస్లో ఎక్కడ చేంజ్ ఉంది, దేనివల్ల అవుతుంది, కిడ్నీలో ఫిల్ట్రేషన్ వల్ల వస్తుందా, డ్యామేజ్ అయిందా, ఏమైంది, అది చూసుకొని దాని మీద మనం ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. సో కాజ్ చూసుకొని మనం ఇస్తే మాత్రం చాలా తొందరగా విత్ ఇన్ 2-3
మనసులో తగ్గిపోతుంది. కొందరికి టెన్షన్ హెడేక్ వస్తుంది. సో విత్ ఇన్ డేస్లో తగ్గిపోతుంది అది. సో వాళ్ళకి ఏంటి టెన్షన్ తగ్గించమని చెప్పి లైఫ్ స్టైల్స్లో చేంజెస్ చేస్తూ మన హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే 2-3 డేస్లో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, అలా సక్సెస్ కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా మేడం? చాలా ఉన్నాయి. ఇప్పుడు మా క్లినిక్ వచ్చినట్టయితే చాలా మంది మైగ్రేన్ హెడేక్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళవి మనం చూసుకున్నట్టయితే చాలా 2-3 మంత్స్లో తగ్గినట్టు వాళ్ళు కూడా ఉన్నాయి. కొందరికి ఏంటంటే 1 వీక్ 10 డేస్కి కూడా రిలీఫ్ వస్తుంది. ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఒకేసారి మొత్తం తగ్గడం అన్నది మనము అది క్రానిక్ కాబట్టి చూడలేము. ఫస్ట్ సిమ్టమ్స్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, హెడేక్తో పాటు కాన్స్టిపేషన్ ఉందా, ఇంకా నెక్ పెయిన్ ఉందా. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చిన వాళ్ళకి నెక్ పెయిన్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో వాళ్ళల్లో వీళ్ళకి పెయిన్స్కి నొప్పులు ఇవ్వాలి, హెడేక్. సో వీళ్ళకి ఈ అన్నిట్లో కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటూ వీళ్ళ సిమ్టమ్స్ని కూడా మనం తగ్గిస్తే క్యూర్ అన్నది చేయడానికి ఉంటుంది. ఓకే మేడం, చాలా సంతోషం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.